మన టాలీవుడ్లో 1000 కోట్లు సాధించిన డైరెక్టర్స్లో రాజమౌళి, నాగేశ్వరన్ తర్వాత వచ్చే డైరెక్టర్స్లో వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు ఎవరంటే ముందుగా సుకుమార్ గారు. కెరీర్ స్టార్టింగ్లో లవ్ స్టోరీస్ తీసి సక్సీడ్ అయ్యారు. అయితే ట్రాక్ మార్చి వన్ అండ్ అనే మూవీతో అందరినీ షాక్ చేసి నేను మైండ్తో కూడా మూవీ తీయగలను ప్రూవ్ చేశారు. అయితే నెక్స్ట్ రంగస్థలం అనే మూవీతో మాస్ మూవీ ఎలా ఉండాలో అని ఆయన క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే దాని తర్వాత పుష్పతో నార్త్లో కూడా ఆయన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టారు లాక్డౌన్ టైంలో కూడా. అయితే ఇప్పుడు పుష్పకి సీక్వెల్తో ఆయన ఖచ్చితంగా నార్త్ అండ్ సౌత్లో 1000 కోట్లు ఖచ్చితంగా సాధించేటట్టు కనపడుతున్నాడు మామ. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ. ఈయన సడన్గా సంక్రాంతికి వచ్చి హనుమాన్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మామ. మన సౌత్లోనే కాదు నార్త్లో కూడా. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్గా జై హనుమాన్ మూవీని తీస్తున్నాడు. అయితే జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా కాంతారా ఫ్రేమ్ అయిన రిషబ్ శెట్టిని తీసుకున్నారు మామ. ఆయన కాంతారా మూవీ నార్త్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి తోడు ఇప్పుడు ఆయన జై హనుమాన్లో ఉంటున్నాడు కాబట్టి హైప్ మామూలుగా లేదు. ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్ల కన్నా ఎక్కువ సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ తరహాలోకి ఓజీ డైరెక్టర్ సుజిత్ ఖచ్చితంగా వస్తాడు మామ. ఎందుకనంటే తీసిన 2 మూవీస్, ఆ 2వ మూవీ నార్త్లో హిట్ అయింది. సో ఓజీ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అండ్ 1000 కోట్లు సాధిస్తుందని మన గ్లిమ్స్తోనే నిరూపించాడు. సో ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సాధిస్తుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయి. అండ్ వీళ్ళే కాకుండా మన ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు సాధించే డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయమా. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయమా.